నీట్ యూజీ 2024కి సంబంధించి నిన్న సుప్రీం కోర్ట్‌లో హియరింగ్ అయితే జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పటివరకు మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫర్దర్‌గా చాలా డేటా అనాలిసిస్ సంబంధించిన వీడియోస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ లేదా మీకు సీట్ వస్తుందా? రాదా? ఏ కేటగిరీలో ఎంతవరకు రావచ్చు? అండ్ లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి డిఫరెన్స్ ఏంటి? ట్రెండ్ ఎలా ఉంది? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం చాలా వీడియోస్ చేస్తాము ఫ్యూచర్‌లో. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, ఇక నీట్ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదు అంటూ మనకి సుప్రీం కోర్టు డిసైడ్ చేయడం అయితే జరిగింది. మనకి ఆల్రెడీ మే 5న ఎగ్జామ్ అయితే జరిగింది గదా! సో, అది 4750 సెంటర్స్‌లో జరిగింది. దాదాపు 23.33 లక్షల మంది ఎగ్జామ్‌కి హాజరవ్వడం జరిగింది. దానికి వచ్చిన ఆహ్, రిజల్ట్సు, ఆ తర్వాత ర్యాంక్సు వాటిని మళ్ళీ 1500 మందికి ఎగ్జామ్ కండక్ట్ చేయడము ఇదంతా మనకు తెలిసిందే. అండ్ ఫైనల్‌గా చాలామందిని ఈ పేపర్ లీకేజ్ కేస్‌లో గూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా స్టిల్ అది నడుస్తూనే ఉంది. ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు ఏంటి అనేది తెలియదు. ఇప్పటివరకైతే దాదాపు ఒక 155 మంది ఈ లీకేజీతోని సంబంధం ఉన్న వాళ్ళంతా గూడా అరెస్ట్ అవ్వడం జరిగిందనమాట. సో, ఇంకా ఈ సీబీఐ ఎంక్వైరీలో ఇంకా చాలామంది అరెస్ట్ అవ్వే అవకాశం ఉంది. మేబీ ఒకవేళ ఉంటే అలాగా, సో, అలాంటి వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జెప్పేసి గూడా డిసైడ్ చేయడం జరిగిందనమాట. సో, అయితే ఈ లీకేజ్ అనేది మొత్తం ఇండియా వైడ్‌లో జరగలేదు. సో, ఒక 2, 3 ప్లేసెస్‌లోనే జరిగింది. అది గూడా చాలా భారీ ఎత్తున జరగలేదు. వెరీ ఫ్యూ పీపుల్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఫ్యూ క్యాండిడేట్స్ మాత్రమే. కాబట్టి అలాంటి అంత చిన్న దాని కోసం మనము ఈ మొత్తం ఎంటైర్ ఎగ్జామ్‌ని క్యాన్సెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆల్మోస్ట్ 23.33 లక్షల మంది అనంటే 24 లక్షల మంది అనుకోండి అప్రాక్సిమేట్‌గా లేదా 23 లక్షల మంది. సో, అంతమందిని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి క్లియర్‌గా మనకి నిన్న సుప్రీం కోర్ట్‌లో చెప్పడం జరిగిందనమాట. అయితే దాంట్లో ఇక మొన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! ఈ ఫిజిక్స్‌కి సంబంధించి 29థ్ క్వెషన్‌కి 2 ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయి అని చెప్పేసి ఒకరు పిటిషన్ వేయడం జరిగింది. సో, దాన్ని మన ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్స్‌కి డైరెక్టర్ గారికి చెప్పడం జరిగిందనమాట. దాంట్లో అసలు ఆ క్వెషన్‌కి ఏ ఆన్సర్ కరెక్టు అని చెప్పేసి మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళకి చెప్తే, సో, వాళ్ళు ఆ క్వెషన్‌కి ఆహ్, ఆప్షన్ 4 ఒక్కటే ఓకే. ఆప్షన్స్ ఇప్పుడు జనరల్‌గా మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి గదా! ఆ 4 చాయిసెస్‌లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటది. లేదా ఒక్కొక్కసారి 2 కరెక్ట్ ఉంటాయి. 2 కరెక్ట్ ఉంటే ఆ రెండిట్లో మీరు ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నా గూడా దానికి రెండిటికి ఆన్సర్ అదే మన మార్క్స్ అసైన్ చేస్తారనమాట. బట్ ఇక్కడ అలా 2 కరెక్ట్ ఉన్నాయి అని జెప్పేసి ఒకరు పిటిషన్ ఎయడం వల్ల దాన్ని ఈ ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్స్‌కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే కరెక్టు అని జెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏం జెప్పిందంటే దీనిపైన అంటే ఎవరెవరు ఎన్ని ఆన్సర్స్ ఇచ్చారు, అంటే ఏ ఆన్సర్ చేశారు, ఆ క్వెషన్‌కి ఈ 2 ఆప్షన్స్‌లో ఏది చూజ్ జేసుకున్నారో, ఆ ఫోర్త్ ఆప్షన్ చూజ్ జేసుకున్న వాళ్ళకి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ కింద ట్రీట్ చేసి, వాళ్ళకి 4 మార్క్స్ ఇవ్వాల్సుంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఈ వేరే ఆప్షన్‌ని గూడా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ 4 మార్క్స్ కలిపి ఉంటే, సో, వాళ్ళందరికీ ఆ 4 మార్క్స్ డిడక్ట్ అవుతాయి. దాంతో పాటు నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటుంది గాబట్టి ఇంకో మార్క్ కూడా వాళ్ళకి తగ్గిపోయే అవకాశం ఉందనమాట. సో, ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ తీర్పుతో నీట్ పరీక్షకు హాజరైన వారిలో 4.2 లక్షల మంది అభ్యర్థులు 4 మార్కులు కోల్పోతారు. చూడండి 23 లక్షల మందిలో దాదాపు 4 లక్షల మందికి 4 మార్కులు తగ్గుతాయంట. ఎందుకనంటే వాళ్ళు ఆ కరెక్ట్ కాని ఆప్షన్‌ని చూజ్ చేసుకున్నారు. ఇప్పుడది కరెక్ట్ కాదు అని డిసైడ్ అయిందనమాట. అప్పుడు కరెక్ట్ అనుకున్నారు. వాళ్ళకి మార్క్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడది కాదు అని జెప్పేసి తెలిసింది. సో, అలా 4 మార్కులు తగ్గేవాళ్ళు 4,00,000 మంది, 4.2 లక్షల మంది ఉన్నారు. సో, చూసుకోండి మీరు దాంట్లో ఉన్నారా లేదా అని. సో, దాన్ని బట్టి అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ వాళ్ళు 720కి 720 మార్కులు సాధించిన 44 మంది కూడా ఉన్నారు. ఈ 4,00,000 మందిలో ఈ 720కి 720 ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళల్లో ఒక 44 మెంబర్స్ కూడా ఉన్నారంట. సో, వాళ్ళకి కూడా ఈ 4 మార్కులు తగ్గుతాయి కాబట్టి 720 ఔట్ ఆఫ్ 720 అనేది ఉండదు. మేబీ వాళ్ళకి 716 మార్క్స్ వస్తాయి లేదా 715 మార్క్స్. ఓకే.
అలా ఉంటుంది. అంటే ఒకటి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. అయితే ఈ రివైజ్ చేసిన తర్వాత ఈ 4 మార్క్స్ తీసేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ర్యాంకులు రీఅసైన్ చేయమని జెప్పేసి గూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. సో, దానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ తుది ఫలితాలను 2 రోజుల్లోనే విడుదల చేస్తాము. నిందితులను వదిలేది లేదు అని జెప్పేసి స్పష్టం జేశారు. సో, నిందితులు ఎంతమందున్నారు, ఏంటి అనేది సీబీఐ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. దాంట్లో దొరికిన వాళ్ళని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో, అయితే ఫైనల్‌గా మనకేంటంటే ఇప్పుడు మళ్ళీ ర్యాంక్స్ రివైజ్ అవుతాయి. ఆల్రెడీ మనకొకసారి ఈ గ్రేస్ మార్క్స్‌కి సంబంధించిన ఇష్యూలో ఎవరెవరికైతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారో వాళ్ళందరికీ ఒక 1563 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్‌కి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. బట్ దాంట్లో ఓన్లీ 813 క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యారు. సో, అది అయిపోయిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ ర్యాంక్స్ రివైజ్ చేసి మళ్ళీ డిస్‌ప్లే చేయడం జరిగింది. సో, అదొకసారి జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఈ 4 మార్క్స్ ఇష్యూ క్లియర్ అయ్యి, ఆ తర్వాత ఎవరెవరికి మార్క్స్ కరెక్ట్‌గా ఫోర్త్ ఆప్షన్ పెట్టారో వాళ్ళకి మాత్రమే కరెక్ట్‌గా 4 మార్క్స్ యాడ్ చేసి మిగిలిన వాళ్ళకి తగ్గించడము అండ్ మైనస్ మార్క్స్. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి మళ్ళీ మీకు ర్యాంక్‌ని రివైజ్ చేసి పెడతారు. కాబట్టి మళ్ళీ ఇది ఒక 2 డేస్‌లో జరుగుతుంది. మీరు ఒక 2 డేస్‌లో మన ఎన్టీఏ వెబ్‌సైట్‌లోకెళ్ళి చూసుకున్నట్లయితే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్‌లో మళ్ళీ మీ ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, జాగ్రత్తగా అందరూ ఫైనల్ ఇది ఫైనల్ అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఆల్మోస్ట్ సుప్రీం కోర్ట్ గూడా అంటుంది. ఇది ఇంతమంది భవిష్యత్తుకి సంబంధించింది గాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడము అండ్ ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయడము కరెక్ట్ కాదు. సో, ఇప్పటికే చాలా డిలే అయిపోయిందని జెప్పేసి గూడా సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి నాకు దెలిసి వీలైనంత తొందరలో మనకి నోటిఫికేషన్స్ ఇవన్నీ ఈ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది మీరు మనకి కింద డిస్క్రిప్షన్‌లో మీరు తెలియజేయండి. సో, అదేవిధంగా మనకి ఒక వాట్సాప్ ఛానెల్ గూడా ఉంది. ఇమ్మీడియేట్ అప్డేట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీకు ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి. లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో గూడా ఇక్కడ నేను ఇస్తాను వీడియో కింద. అదేవిధంగా మన దగ్గర సర్వీసెస్ కూడా ఉన్నాయి. నీట్, సీసాబు, ఈఏపీ సెట్, లా సెట్, పీజీఎల్ సెట్ ఇట్లాంటి వాటన్నిటికి కూడా మనకి సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నీట్‌లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, తెలంగాణ, ఏపీ స్టేట్ కౌన్సిలింగ్, ఏ కేటగిరీ, బి అండ్ సి కేటగిరీ కౌన్సిలింగ్ ఇవన్నిటికి సంబంధించిన కౌన్సిలింగ్, గైడెన్స్, వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేట్ అప్‌లోడ్ ఇట్లాంటి ఎటువంటి సర్వీస్ కావాలన్నా మీరు కింద ఈ నంబర్‌లో కాంటాక్ట్ చేయొచ్చు. బట్ ఇదంతా పెయిడ్ సర్వీస్ అనమాట. ఎవరికైతే పెయిడ్ సర్వీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ నంబర్‌ని కాంటాక్ట్ చేయొచ్చు. సో, అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి దయచేసి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తాను నేను. ఇంకా ఈ నీట్‌కి సంబంధించిన డేటా అనాలిసిస్ అయితే నా దగ్గర చాలా ఆల్రెడీ చేసి ఉంది. ఇంకా కొంత ఉంది కాబట్టి నేను అది అయిన తర్వాత మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో అది పోస్ట్ చేస్తాను. సో, వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.